మార్నింగ్ పేపర్ అనాలిసిస్కి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను చర్చిద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈనాడు ప్రధానంగా తీసుకున్న వార్త ఉద్యోగులకు 2 డిఏలు. నిన్న జరిగినటువంటి ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినట్టు ఈ నిర్ణయం పట్ల ఉద్యోగులకు 2 డిఏలు అంటూ నిన్న ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి, అంటే దాదాపుగా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగులు సరైనటువంటి, అంటే అప్పట్లో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు సరిగా నెరవేర్చలేదంటూ కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి సర్కార్ మీద వ్యతిరేకంగా ఉన్నారు. నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో దాదాపుగా ఉద్యోగుల సంఘాలందరూ కొంచెం ఒక రకంగా శాంతింపజేశారని అనుకోవాలి. నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో దాదాపు వాళ్ళు 5 డిఏల ప్రతిపాదన ముందు పెట్టారు. ఆ 5 డిఏల్లో ప్రస్తుతానికి మాత్రం 2 డిఏలకి ఓకే చెప్పినట్టు అర్థమవుతా ఉంది. నిన్న మంత్రివర్గ విస్తరణలో, మంత్రివర్గ సమావేశంలో కేబినెట్లో 2 డిఏలు ఆమోదించారు. ఒక డిఏ మాత్రం ప్రస్తుతానికి వెంటనే, ఏదైతే ఒక డిఏని మాత్రం ఇప్పుడు వెంటనే అమలు చేసే విధంగా జారీ చేశారు. అదేవిధంగా ఇంకొక 6 నెలల తర్వాత, అంటే వచ్చే ఏప్రిల్లో 2వ డిఏని అమలు చేసే విధంగా ఒప్పుకున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా చాలా సంబంధించిన దగ్గర 57 డిమాండ్లను ముందు పెట్టారు ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడైతే 57 డిమాండ్లు ముందు పెట్టారో దాంట్లో దాదాపుగా సగభాగం పైననే వాళ్ళ యొక్క డిమాండ్లను నెరవేర్చే దిశగా ప్రభుత్వం అంగీకరించింది. కొన్ని పెండింగ్లో పెట్టింది. దాని గురించి ఇంకొంచెం లోతుగా చర్చ జరిగిన తర్వాత చూద్దాం అన్నట్టు పక్కన పెట్టింది. దాదాపు 57 డిమాండ్లలో దాదాపు సగానికి పైగానే అంగీకరించింది. ఉద్యోగ సంఘాలు కూడా కొంచెం సంతోషాన్ని వ్యక్తం చేసినాయని అనుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం 2 డిఏలు ఆమోదం పొందింది. ఒక డిఏ ఏదైతే ఉందో వెంటనే, ఏదో కరువు భత్యానికి సంబంధించిన డిఏని మాత్రం వెంటనే మొదలు పెట్టాలన్నట్టు ప్రభుత్వం ఆదేశించింది. దానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఓకే అన్నారు. ఎందుకంటే ఇవి చాలా, వాళ్ళకి రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా ప్రతి నెల బిల్లుల క్లియరెన్స్ కూడా 700 కోట్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆరోగ్య సంబంధించినటువంటి ఒక హెల్త్ కార్డు సంబంధించిన విషయంలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించి ప్రతి నెల ప్రభుత్వం ఉద్యోగుల్ని ఒక అమౌంట్, ఒక 500 అలా ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించే విధంగా మాట్లాడుకున్నారు. మిగతాది ప్రభుత్వం తరపు నుంచి కూడా, ప్రభుత్వం తరపున ఏదైతే ఉందో ఆర్థిక సంబంధించినట్లు చూసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ప్రతి నెల ఒక 500 ఇచ్చే విధంగా మాట్లాడారు. దానికి సంబంధించిన మొత్తం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేద్దాము, ప్రభుత్వ ఉద్యోగులకి హెల్త్ సంబంధించింది అనేది ప్రభుత్వ ఉద్యోగులతో ప్రభుత్వం చర్చించినట్టు తెలుస్తూ ఉంది. అదొక విషయం. తర్వాత ఎర్త్ నెసెస్ వంటి ఏదైతే ఎర్త్ సైన్సెస్ అనే ఒక వర్సిటీ ఉంది, దానికి మాత్రం మన్మోహన్ పేరు పెట్టాలని ప్రతిపాదనలోకి వచ్చింది. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులను తీసుకోమంటూ చెప్పారు. అదేవిధంగా రిటైర్మెంట్ వయసు సంబంధించి కూడా ప్రభుత్వ ఉద్యోగులు దాదాపుగా ప్రస్తుతం ఉన్నటువంటి రిటైర్మెంట్ వయసు ఏదైతే ఉందో దాని ప్రకారం ముందుకెళ్దాము, ఇంకా అంతకంటే పెంచేటువంటి అవసరం వద్దు అంటూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులు మళ్ళీ తీసుకోమంటూ కూడా ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. తర్వాత స్వయం సంఘాల బీమా సొమ్ము శ్రీనిధికి 33,149 కోట్లతో రోడ్ల అభివృద్ధి. స్వయం సంఘాల బీమా అభివృద్ధి శ్రీనిధికి 33,194 కోట్లతో రోడ్ల అభివృద్ధి అంటూ దాన్ని కూడా అంగీకరించింది. అదేవిధంగా మెట్రో 2వ దశకు 19,579 కోట్లు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం దగ్గర ఒక 80 నుంచి 90 కిలోమీటర్ల పరిధిలో మళ్ళీ మెట్రో విస్తరణకు ప్రభుత్వం పూనుకుంది. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా 19,579 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం ఆమోదం పొందింది. తర్వాత రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు, వివరాలు వెల్లడించిన భట్టి పొంగిరెడ్డి. ఈ విధంగా ఏమైనప్పటికీ కూడా నిన్న మంత్రివర్గ సమావేశం దాదాపుగా మధ్యాహ్నం 4 గంటలకు మొదలైంది. నైట్ 9-10 దాకా వరకు సాగుతుంది. 5 గంటల పైననే చర్చ జరిగింది. దీంట్లో అనేక విషయాల మీద ఒక నిర్ణయానికి వచ్చారు. చానాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు కూడా తీసుకొచ్చారు. ఆ విషయంలో కొన్ని విషయాలు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విషయాల్లో పరిష్కార దిశగానే ఎక్కువగా సమయం కేటాయించారు. అదేవిధంగా స్త్రీ స్వయం సహాయ నిధికి సంబంధించినటువంటి వాటి గురించి, తర్వాత మెట్రో విస్తరణ గురించి కూడా ప్రతిపాదన వచ్చింది.
తర్వాత ఒక సంబంధించినటువంటి ఏదైతే ఎర్త్ సైన్సెస్ అనే ఒక వర్సిటీ ఉంది, దానికి మన్మోహన్ పేరు పెట్టాలని కూడా దానికి మంత్రివర్గం సమావేశంలో దాన్ని తీర్మానం చేసుకున్నారు. దాదాపుగా అన్ని సమస్యల మీద అంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి 50 డిమాండ్ల మీద ఎక్కువ సమయం పట్టింది. ఆ 50 డిమాండ్లలో దాదాపుగా అన్ని తీర్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. సగభాగం పైన కొన్ని విషయాలు మాత్రం పెండింగ్ పెట్టింది. 5 డిఏల్లో 2 డిఏలు మాత్రం ప్రస్తుతానికి ప్రభుత్వానికి పిలిచింది. ఆ 2 డిఏలు వెంటనే చెల్లించాలని కరువు భత్యాలకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం ముందుగానే దాన్ని ముందుగానే అది మొదలు పెట్టేసింది. ఇంకొక డిఏ మాత్రం 6 నెలల సమయం కేటాయించింది. కాకపోతే ఒకేసారి రైతు భరోసా అది పంట వేసిన నాటికి అందరికీ ఈ రైతులకు సంబంధించి ఇప్పటిదాకా మనం ఉద్యోగ సంఘాలకు సంబంధించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు రైతు సంఘాలకు సంబంధించిన వాటికి కూడా ఒకేసారి రైతు భరోసాకి అది పంట వేసిన నాటికి అందరికీ ఇవ్వాలనేటువంటి తీర్మానం చేసుకున్నారు. నిధుల జమ చేసుకుని మంచి రోజున ఇవ్వాలని కేబినెట్ లో తొలి భేటీలో భావిస్తారు. నష్టం వచ్చిన 2 పంటలకు బోనస్. ఈ మధ్యకాలంలో అకాల వర్షంతో దాదాపు రైతులు బోనస్ సంబంధించినటువంటి రేటు గిట్టుబాటు లేక ఒక రకంగా రైతులు ఇబ్బంది పడతా ఉంటే మొన్న జరిగినటువంటి అకాల వర్షాన్ని కూడా పంటలు నష్టపోయినాయి. ఆ విధంగా 2 పంటలు నష్టపోయిన వాళ్ళకి మాత్రం బోనస్ ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు. అదేవిధంగా రైతు సంబంధించినటువంటి ఏదైతే ఉందో రైతు భరోసా సంబంధించినటువంటి వాటి కూడా అది పంట వేసే నాటికి వాళ్ళకి రైతులకు అందుబాటు అయ్యే విధంగా మంత్రివర్గం సమావేశంలో తీర్మానం చేసుకున్నారు. దానికి సంబంధించిన నిధులు జమ చేసుకుని ఒక మంచి రోజున కేటాయించి దానికి రైతులకు సంబంధించిన అకౌంట్లో వేసే విధంగా దానికి ఒక తీర్మానం చేసుకున్నారు. అది ఒక రైతులకు ఒక రకంగా శుభవార్త అని చెప్పుకోవాలి ఇది. అదేవిధంగా నెలాఖరికే నోటిఫికేషన్. స్థానిక ఎన్నికలపై సర్కారు ముందుకే 15వ తేదీన మరోసారి కేబినెట్ పెట్టి అప్పుడు దీనిపై పూర్తి స్థాయిలో ఎన్నో దాదాపుగా ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల విషయంలో కూడా దాదాపుగా ఈరోజు ఒక కొలిక్కి వచ్చిందని అనుకున్నారు నిన్న మంత్రివర్గ సమావేశంలో. దానికి సంబంధించి ఈ నెల మళ్ళీ అంటే జూన్ 2నే తీసుకొస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడిద్ది అనేది గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం. దాని తర్వాత మళ్ళీ నిన్న జరిగినటువంటి క్యాబినెట్ ఏదైతే మంత్రివర్గ సమావేశంలో దాదాపుగా ఈ నిర్ణయం మీద ప్రధానంగా ఇది కూడా ఒక చర్చకు వచ్చింది. దీని నుంచి కూడా ఒక వార్త బయటికి రావచ్చని కూడా ఎదురు చూశారు అందరూ. కానీ మళ్ళీ దాన్ని ఈ నెల మళ్ళీ 15వ తారీఖు ఇంకోసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఆ సమయానికి మళ్ళీ అంటే దాదాపు ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉందన్నట్టు చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి ఒక క్లారిటీ మాత్రం మళ్ళీ 15వ తారీఖు ఇంకోసారి కలిసినప్పుడు క్యాబినెట్ మీటింగ్ కలిసినప్పుడు దానికి ఒక నిర్ణయానికి వద్దాం అన్నట్టు కూడా చెప్పుకొని దాన్ని కూడా పెండింగ్లో పెట్టారు. కాళేశ్వరంపై 10న సీఎం సమీక్ష. బనకచర్ల గోదావరి అనుసంధానం పైన ఏదైతే బనకచర్ల గోదావరి సంబంధించిన అనేక వివాదాలు నడుస్తూ ఉన్నాయి. సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వం కేంద్రంతో ఉన్నటువంటి సఖ్యత అంటే ఎన్డీఏలో భాగస్వాములు ఉండటం వల్ల కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండటం వల్ల తీరని నష్టం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వానికి. గోదావరి నీళ్లు మొత్తం తీసుకెళ్తున్నారు. ఈ బనకచర్ల సంబంధించిన వివాదాలు నడుస్తున్నాయి. పోలవరం అనుసంధానంగా ఉన్నటువంటి ఈ బనకచర్లకు సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం మోడీతో ఉన్నటువంటి సఖ్యత వల్ల అంటే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఒక్కళ్ళొక్కళ్ళు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మంచి సత్సంబంధాల వల్ల నీటిని చాలా యుద్ధ ప్రాతిపదికన తరలించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ విషయంలో మాత్రం ఇటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా గత కొంతకాలంగా దీన్ని విమర్శిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న మాటని పదే పదే తీసుకొస్తా ఉన్నారు. దీని గురించి అవసరమైతే ధర్నాలు చేస్తామన్నట్టు కూడా నిన్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా దీని గురించి గట్టిగానే సీరియస్గానే మాట్లాడింది. ఎక్కడో రేవంత్ రెడ్డి సర్కారుకి అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి రాజకీయ సంబంధాలు కానివ్వండి ఒకళ్ళు గురు శిష్యుల సంబంధాలు ఉన్నాయన్నట్టు వార్తలు నేపథ్యంలో వాటి వల్ల రేవంత్ రెడ్డి కూడా గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న పదే పదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఎక్కడైతే తెలంగాణ జాగృతికి సంబంధించిన ఆధ్వర్యంలో జరిగింది కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి సర్కారు ఈ బనకచర్ల విషయంలో మాత్రం చాలా అన్యాయం చేస్తుందంటూ మాట్లాడారు. ఈ విషయంలో మాత్రం అధికార పార్టీ కూడా తగ్గేదేలే అంటూ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మనం ఎందుకు ఊరుకుంటాము, తెలంగాణ రాష్ట్రానికి ఏ అన్యాయం జరిగినా కూడా ఏ కేంద్రమైనా ఎవరితోనైనా పోరాటానికి సిద్ధమంటూ కూడా నిన్న అధికార పార్టీ కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. అదేవిధంగా దీనిపైన కూడా బనకచర్ల గోదావరి అనుసంధానం పైన దానికి సంబంధించి ఒకసారి మళ్ళీ గట్టిగా దాని గురించి ఒక చర్చ జరగాలన్నట్టు మాట్లాడుకున్నారు. తర్వాత కాళేశ్వరంపై 10న సీఎం సమీక్ష. ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రస్తుతం జరుగుతున్న వివాదాలకు సంబంధించి ప్రభుత్వమే దీని మీద కేసు పెట్టింది కాబట్టి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దీని మీద చాలా అవినీతి జరిగింది, దీని మీద నాసిరకం కట్టడం జరిగింది, దీని మీద కొన్ని కోట్ల వరకు అవినీతి జరిగింది. దీంట్లో అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీతో పాటు అధికారులు కూడా కుమ్ముక్కారు. కాంట్రాక్టర్ కూడా ఈ విషయంలో నాసిరకం కట్టడం కడుతూ
ఇటు విధంగా అక్రమంగా చాలా మందికి ఎరవేసి దీనికి సంబంధించినటువంటి కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో చాలా అన్యాయం జరిగిందంటూ కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని 3 సంవత్సరాల్లోనే దానికి సంబంధించిన నాసిరకం కట్టడం బయటపడటం అనేక వివాదాలు దారితీసింది కాళేశ్వరం ప్రాజెక్టు. దానికి సంబంధించి ఇప్పటికే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించిన మాజీ సీఎం కేసీఆర్ కానివ్వండి, ఇటు హరీష్ రావు కానివ్వండి, ఇటు ఈటల రాజేందర్ ఇప్పటికే నోటీసులు అందుకున్నారు. దీని గురించి తొందరలో కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఈరోజు హరీష్ రావు హాజరయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఈటల రాజేందర్ కూడా 9వ తారీఖు హాజరయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అనేక చర్చలు, దాని గురించి అనేక ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయంలోనే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చాలా సతమతమవుతా ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి. కాబట్టి నిన్న హాజరు అవ్వాల్సింది మాజీ సీఎం కేసీఆర్, కానీ ఇంకొక రోజు సమయం అడగటం వల్ల 11వ తారీఖు సమయం ఇచ్చారు అతనికి. కాబట్టి 11వ తారీఖున సీఎం కేసీఆర్ దీని గురించి కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నోటీసులు అందుకునే విషయంలో కేసీఆర్ కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత కూడా నిన్న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. కాబట్టి ఇలా రోజుకో రకంగా కాళేశ్వరం సంబంధించి చర్చలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్గానే నిలుస్తున్నాయి. దాని గురించి సీఎం కూడా సమీక్షించే అవకాశం మాట్లాడుకున్నారు నిన్న మంత్రివర్గ సమావేశంలో. దీని గురించి 10వ తారీఖున సీఎం సమీక్ష చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం దీన్ని చాలా ఫెస్టిజిబుల్గా తీసుకుంది. దీనికి సంబంధించి కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టులో చాలా ఘోరంగా అవినీతి జరిగిందంటూ కూడా ప్రభుత్వమే దీని మీద కోర్టుకు వెళ్ళింది. కాబట్టి ఈ విషయంలో నిరూపించుకోవడం కోసం ఎప్పటికప్పుడు కాళేశ్వరం మీద చాలా సీరియస్గా ప్రభుత్వం దాన్ని స్టడీ చేస్తూ ఉంది. ఎప్పటికప్పుడు కాళేశ్వరం కమిషన్ ముందు, తర్వాత కాళేశ్వరం కమిషన్ తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఎలా దీన్ని ఎదుర్కోవాలి, ఈ విషయాన్ని జరిగినటువంటి అవినీతి ఏ విధంగా బయటపెట్టాలి, గతంలో జరిగినటువంటి అధికారులు, ఇటు కాంట్రాక్టర్లు, ఇటు అధికార పార్టీ కుమ్మక్కు మొత్తాన్ని కూడా ప్రజల ముందు ఎండగట్టాలనేటువంటి నిశ్చయంతోనే తెలంగాణ సర్కారు చాలా ముందుగా దూకుడుగానే వెళ్ళిపోతూ ఉంది. దీని గురించి అనేక సమీక్షలు ఇప్పటికే అయిపోయినాయి. ఇంకోసారి నిన్న మళ్ళీ రేపు జూన్ 10వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసే అవకాశం ఉంది. దీని గురించి కూడా ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత ఏదైతే ఈ మంత్రివర్గ సమావేశంలో మంత్రి కొండా సురేఖ సమావేశానికి కొన్ని గంటల ముందు, కొంత సమయం ముందు ఒకేసారి లో బీపీ వల్ల కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. వెంటనే ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి మళ్ళీ ఆమె రికవర్ అవ్వడం జరిగింది. తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో పాల్గొనడానికి కూడా ఆమె అనారోగ్యం కారణరీత్యా ఆమె జరిగినటువంటి కొంచెం అప్పటికప్పుడు జరిగినటువంటి లో బీపీ కారణాల వల్ల ఆ సమావేశానికి హాజరు కాలేకపోయారు. మిగతా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, భట్టి విక్రమార్క వీళ్ళందరూ మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే నిన్న మంత్రివర్గ సమావేశంలో జరిగినటువంటి తీర్మానాలు మొత్తాన్ని కూడా మీడియా ముందు పొంగులేటి, భట్టి విక్రమార్క తెలియజేయడం జరిగింది. ఈ విషయాల్లో ప్రధానంగా ఏదైతే మంత్రివర్గ సమావేశంలో జరిగినటువంటి కొన్ని కీలక నిర్ణయాల్ని భట్టి విక్రమార్క మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణలో క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాల్లో ములుగు జిల్లా సంబంధించినటువంటి ఇంచర్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయించడం, దీని గురించి నిర్ణయించారు. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు ప్రమాద లోన్ బీమా చెల్లింపులకు 70 కోట్లు కేటాయించారు. అదేవిధంగా జహీరాబాద్ ఇండస్ట్రియల్ అథారిటీ ఏర్పాటుకు, తర్వాత విద్యాశాఖలో మరో డైరెక్టర్ నియామకానికి ఆమోదం, తర్వాత ఉద్యోగులకు పెండింగ్ బిల్లులకు చెల్లింపున గ్రీన్ సిగ్నల్, తర్వాత పారిశ్రామిక అభివృద్ధికి వివిధ జిల్లాల ప్రభుత్వ భూములకు టీజీఐసీకి బదిలీ చేస్తూ నిర్ణయం. ఈ విధంగా సంబంధించినటువంటి కేబినెట్ నిర్ణయాలు కొన్ని మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నారు. దీన్ని భట్టి విక్రమార్క మీడియా ముందు రాత్రి 9 ఆ సమయంలో, అంటే దాదాపుగా 9 గంటల 30 నిమిషాల వరకు కూడా ఈ మంత్రివర్గ సమావేశం జరుగుతూ ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 5 గంటల పైగా చర్చలు జరిగినాయి. తర్వాత భట్టి విక్రమార్క వచ్చి మీడియా ముందు అనేక విషయాలు వెల్లడించడం జరిగింది, ఏదైతే మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాల గురించి. ఈ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలా కొంతమంది మీడియా ముందు జరిగినటువంటి విషయాన్ని ఆ మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని బయటపెట్టారు. తర్వాత అదేవిధంగా ఏదైతే యాదాద్రి జిల్లాలో సీఎం పర్యటన దాదాపు ఖరారైపోయింది, ఆ విషయాన్ని కూడా హైలైట్ చేశారు. దాదాపుగా ఈరోజు యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేసే అవకాశం ఈరోజు పర్యటించనున్నారు యాదాద్రి జిల్లాలో. దానికి సంబంధించినటువంటి దగ్గర 1500 కోట్లకు సంబంధించినటువంటి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వార్తను కూడా హైలైట్ చేశారు. ఇదంతా నిన్న జరిగినటువంటి ఉదయం నుంచి ఏదైతే
మంత్రివర్గ సమావేశం ఉంది, క్యాబినెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు అని నిన్న ఉదయం నుంచి మీడియాలో కానివ్వండి, ఇటు మొత్తం కూడా ఇటు గాంధీ భవన్లో చాలా ఒక రకమైనటువంటి వాతావరణం. అంటే కొన్ని డిఏల విషయంలో ప్రభుత్వం ఇన్నాళ్ళు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో నైరాశ్యంలో ఉన్నారో, ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఏదైతే ఉన్నాయో అవన్నీ మంత్రివర్గ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. ముందుగానే దాదాపుగానే డిఏలకు ఆమోదం పొందవచ్చు అనే వార్త బయటకు వచ్చింది. ఆ విషయంలో దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎదురు చూశారు. నిన్న దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 50 డిమాండ్లు ముందు పెట్టారు. 50 డిమాండ్లలో దాదాపుగా చాలా వరకు డిమాండ్లని ప్రభుత్వం అంగీకరించింది, కొన్ని పక్కన పెట్టింది. ఈ విధంగా నిన్నంతా కూడా గాంధీ భవన్లో కానివ్వండి, ఇటు మీడియా ముందు అనేక ఉద్యోగులు కానివ్వండి ఎదురు చూశారు. ఎటువంటి క్యాబినెట్లో ఏ నిర్ణయాలు తీసుకుంటారు, సానుకూలంగా వస్తాయా, ఎటువంటి నిర్ణయాలు వస్తాయనేటువంటి ఉత్కంఠతో ఎదురు చూశారు. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం దాదాపుగా జరిగినటువంటి నిన్న మంత్రివర్గ విస్తరణ మంత్రి సంబంధించిన సమావేశంలో దాదాపుగా అన్నిటికీ సానుకూలంగానే స్పందించినట్టు మంచి వార్తలే బయటకు వచ్చినాయి. దానికి సంబంధించిన భట్టి విక్రమార్క కూడా చెప్పడం జరిగింది. కాకపోతే దీనికి సంబంధించిన కొన్ని యువ వికాస పథకం కానివ్వండి, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయంలో కానివ్వండి, ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు మళ్ళీ రేపు 15వ తారీఖు ఇంకోసారి క్యాబినెట్ సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ సమయంలో మాత్రం ఇంకా కొన్ని విషయాలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ప్రధానంగా బయటకు రావచ్చు. దాని గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు చెప్పారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మాత్రం సంబంధించి మాత్రం ఒక రకమైనటువంటి న్యూస్ వచ్చింది అనేటువంటి దాన్నే నేను సాయంత్రం ఎదురు చూశారు. మళ్ళీ దాన్ని ఈ నెలాఖరు వరకు పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అర్థమవుతా ఉంది. ఈ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఫైనల్గా మాత్రం ఈ నెల 15వ తారీఖున ఇంకోసారి క్యాబినెట్ భేటీ అవుతారు. అప్పుడు మాత్రం ప్రకటించే అవకాశం ఉంది. తర్వాత ఉద్యోగులకు ఏదైతే నిరుద్యోగ యువకులకు ఏదైతే పెట్టుబడిగా ఉన్నటువంటి యువ వికాసం ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన లోన్ మంజూరు సంబంధించినటువంటి వివాదాల్లో కొంత పెండింగ్ పెట్టారు. లేకపోతే మొన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున 2వ తారీఖే ఇది బయట పెట్టాల్సింది. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే లోన్ సంబంధించినటువంటి యువకులు నిరుద్యోగులకు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పత్రాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది ఆ రోజు. కానీ కొన్ని కారణాల వల్ల దానికి సంబంధించి మళ్ళీ పెండింగ్లో పెట్టారు. అవి కూడా తొందరలో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా 15వ తారీఖు జరిగేటువంటి క్యాబినెట్ చర్చల్లో అది కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. నిన్నంతా కూడా ఇదే క్యాబినెట్ సంబంధించి మంత్రివర్గ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఉత్కంఠ నిన్నంతా జరిగింది. టోటల్గా రాత్రి 10 ఇవన్నీ విషయాలు బయటకు వచ్చినాయి. అన్నీ సానుకూలంగానే వచ్చినాయి. ఉద్యోగులు కానివ్వండి, అదేవిధంగా ప్రధానంగా రైతుల విషయంలో తీసుకుంటే చాలా సానుకూలంగా స్పందించింది ప్రభుత్వం. రైతులకు ఎటు తీసుకున్నా కూడా రైతులకు మేలు చేసే విధంగానే ముందుకెళ్ళిందని ప్రభుత్వం అనుకోవాలి. అంటే 2 సీజన్లో పంట నష్టపోయిన రైతులకు ఇచ్చేటువంటి విషయంలో కానివ్వండి, వాళ్ళకి ఇచ్చేటువంటి దాదాపుగా వాళ్ళకి ఇచ్చే 2 పంటలకు సంబంధించిన బోనస్ కానివ్వండి, అదేవిధంగా ఇటు రైతు బీమా సంబంధించి రైతు భరోసా సంబంధించినటువంటి విషయాల్లో నిధులు జమ చేసే విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా రైతులకు చాలా పాజిటివ్గానే ప్రభుత్వం ముందుకెళ్ళింది. ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇంకా పెండింగ్ ఉంది మాత్రం నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయాలు కొంచెం పెండింగ్లో పెట్టారు. అవి కూడా నెరవేరిస్తే దాదాపుగా ఈసారి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మాత్రం తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్కి ఒక రకంగా మైలేజ్ పెంచే విధంగానే ముందుకెళ్ళి ఇక ఇదంతా అయితే సాయంత్రం నుంచి ఒక్కసారిగా నిన్న తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ నడిచిన తర్వాత మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురవటం వల్ల ఒకేసారి తన ఇంట్లోనే గుండెపోటుకు గురయ్యారు మాగంటి గోపీనాథ్. ఒక్కసారిగా హడావుడిగా అతను ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. ఫస్ట్ ఏదైతే సంబంధించినటువంటి గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రికి ముందుగానే చేర్చడం జరిగింది. తర్వాత అతని ఆరోగ్యం పట్ల అనేక రకాలుగా వార్తలు బయటకు వచ్చినాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు బయటకు వచ్చింది. తర్వాత ప్రస్తుతానికి మాత్రం గచ్చిబౌలిలో జరుగుతూ ఉంది. గుండెపోటు ఒక్కసారిగా ఇంట్లో జరగటం వల్ల తీవ్ర అస్వస్థకు గురైన ఎమ్మెల్యే గచ్చిబౌలిని ఏజీ ఆసుపత్రి చికిత్స పరిస్థితి విషయం బీఆర్ఎస్ వర్గాలు ప్రకటించే సన్నిహితుడు ఆత్మహత్యలో మానసిక ఒత్తిడిలో మాగంటి ఏదైతే అతని సన్నిహితుడు ఉన్నట్టు అతను ఆత్మహత్య చేసుకునే విషయంలో కొంచెం మానసిక ఒత్తిడికి పోయారు మాగంటి గోపీనాథ్. ఆ విషయంలోనే ఆ మానసిక ఒత్తిడిలోనే అతనికి గుండెపోటు వచ్చింది అన్నటువంటి విషయాన్ని దాసోజు శ్రవణ్ కుమార్ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఏదైనప్పుడు మొదటగా పీసీఆర్ చేసి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి అతన్ని దాదాపుగా గుండెపోటుకు గురైనటువంటి విషయంలో వెంటనే చేసి ప్రస్తుతానికి మాత్రం కాపాడారు అతన్ని. తర్వాత హఠాహుటిన గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్నారు ఆయనకి. దాదాపుగా పరిస్థితి విషయం అన్నటువంటి విషయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రకటించింది.
అయినప్పటికీ కూడా ప్రస్తుతానికి మాత్రం ఆరోగ్యం అతనికి మాత్రం వెంటిలేటర్ పైన చికిత్స జరుగుతూ ఉంది. అప్పటికప్పుడు ఈ వార్త తెలియంగానే కేటీఆర్ యుఎస్ఏలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. అప్పటికప్పుడు ఆయన మొత్తం అతని పర్యటన యాత్ర ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ ముగించుకొని హుటాహుటిన తిరుగు పయనమయ్యారు ఇండియాకు. ఈ విధంగా నిన్న దాదాపుగా ఈ మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం సంబంధించి కూడా నిన్న మొత్తం తెలంగాణ వ్యాప్తంగా హాట్గా నడిచిన టాపిక్. కొన్ని మీడియా ఛానల్స్ కొన్ని ఛానల్స్ అయితే తొందరపడి అతని మరణాన్ని అప్పుడే ధృవీకరించారు. మళ్ళీ తర్వాత దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు న్యూస్ని. ఈ విధంగా వెంటిలేటర్పై మాగంటి గోపీనాథ్ విషయాన్ని మాత్రం నిన్నంతా తెలంగాణ వార్తల్లో హైలైట్గా నిలిచినాయి. ఈ విషయాన్ని కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుంది. తర్వాత హైదరాబాద్లో లాఫెల్. ఈ హైదరాబాద్లో రాఫెల్ అనే విషయాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ తీసుకుంది. అంటే ఈ యుద్ధ విమానాల ఫ్యూజ్ లాజ్ అనే తయారీకి టాటా సంస్థతో దసో ఒప్పందం. ఈ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి ఫ్యూజ్ లాజ్ అనేటువంటి తయారు చేస్తారు. దానికి మాత్రం టాటా సంస్థతో దాసో ఒప్పందం చేసింది. ఫ్యూజ్ లాజ్ అంటే ఏంటంటే ఏదైతే యుద్ధ విమానాలు ఉన్నాయో ఆ విమానానికి సంబంధించినటువంటి మధ్యలో భాగాన్ని ఫ్యూజు అంటారు, దానికి సంబంధించినటువంటి ఫ్యూజ్ లాజ్ అంటారు. ఆ యుద్ధ విమానానికి సంబంధించిన మధ్యలో భాగాన్ని మాత్రం హైదరాబాద్లో తయారీకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. గతంలో నిన్న జరిగినటువంటి పహల్గాం సంబంధించినటువంటి విషయంలో అప్పుడు ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి ఏదైతే క్షిపణులు ఉన్నాయో అవన్నీ ఇక్కడ తయారైనవి. అవి ఎలాంటి యుద్ధంలో ఎంతటి చాకచక్యం ప్రదర్శించినాయి ఆ క్షిపణులు. దానివల్ల భారత ఆర్మీ ఏ విధంగా పాకిస్తాన్ ఆర్మీని ఎదుర్కొందో ప్రపంచవ్యాప్తంగా చూశారు. ఒక్కసారిగా హైదరాబాద్లో తయారైనటువంటి క్షిపణులు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చినాయి. ఎంతటి డ్రోన్లు కెమెరాలైనా ఎలాంటివైనా సరే క్షణాల్లో తుదుముట్టించడంలో ఈ హైదరాబాద్లో తయారైన క్షిపణులు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఇక వరుసగా హైదరాబాద్లో తయారయ్యేటువంటి ఏదైతే డిఆర్డీఏ ఆధ్వర్యంలో కానివ్వండి ఇలా ఈ విధంగా తయారవటంలో విషయంలో మాత్రం ఇప్పుడు ప్రపంచ దృష్టిని హైదరాబాద్ ఆకర్షిస్తుందని చెప్పుకోవాలి. దాంట్లో భాగంగానే ఒక రకంగా ఇది టాటాతో ఒప్పందం తీసుకుంది. టాటా సంస్థ దస్సో అనేటువంటి సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇదేంటంటే ఫ్యూజ్ లాజ్ అంటే యుద్ధ విమానాల్లో మధ్యలో తయారైనటువంటి భాగాన్ని, అది మెయిన్ ఇంపార్టెంట్, ఆ భాగం వరకు మాత్రం తయారయ్యేది మాత్రం హైదరాబాద్లో తయారయ్యే విధంగా ఒప్పందాలు కుదుర్చుకునే టాటాతో. ఒప్పంద కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న TASL నెలకు 2 ఫ్యూజ్లాజ్ల తయారీకి లక్ష్యం. తొలిసారిగా ఫ్రాన్స్ వెలుపల ఉత్పత్తి. ఏదైతే ఉందో యుద్ధ విమానాల తయారీలో కీలకంగా హైదరాబాదు. తేజస్ MK అనే సెంట్రల్ ఫ్యూజ్లాండ్ తయారీ ఇక్కడే. రాఫెల్ ఫ్యూజ్లాజ్ తయారీ యూనిట్ భాగ్యనగరంలోనే. ఏదైతే తేజస్ MKA అనేటువంటిది ఉందో సెంట్రల్ సంబంధించిన ఫ్యూజ్లాజ్ కూడా ఇక్కడ హైదరాబాద్లోనే తయారవుతుంది. అదేవిధంగా రాఫెల్ ఫ్యూజ్లాజ్ తయారీకి యూనిట్ భాగ్యనగరంలోనే. ఇది మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి రాఫెల్ ఫ్యూజ్లాజ్ మాత్రం అది కూడా మన హైదరాబాద్లో తయారయ్యే విధంగా ఒప్పందం కూర్చున్నారు. నెలకు 2 ఫ్యూజ్లాజ్ తయారీ అయ్యే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. 5వ తరం స్టైల్స్ యుద్ధ విమానం ఆమ్కో అభివృద్ధితో హైదరాబాద్ కంపెనీ వెమ్ టెక్నాలజీస్ కీలక పాత్ర. ఇప్పుడు ఏదైతే ఉందో మొన్నటి వరకు మన దగ్గర ఉన్నటువంటి 4 తరాలకు సంబంధించినటువంటి మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం 5వ తరం 6వ తరం కూడా చైనా అప్పుడే మొదలుపెట్టేసింది. కాబట్టి ఇవన్నీ భవిష్యత్తులో అప్డేట్గా ఉండాలి ఎప్పటికప్పుడు. దీనికి సంబంధించినటువంటి భారత ఆర్మీ కూడా ఈ మొన్న జరిగినటువంటి ఒక సమావేశంలో భారత ఆర్మీకి సంబంధించినటువంటి ఎవరైతే సంబంధించినటువంటి ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని విషయాల్లో డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ముందే, అమిత్ షా ముందే చెప్పడం జరిగింది. ఇంకా మేము చాలా అప్డేటెడ్గా ఉండాలి, కొన్ని సరైనటువంటి ఆయుధాలు, సరైనటువంటి యుద్ధ విమానాలకు సంబంధించి మన దగ్గర ఇంకా కొన్ని అప్డేట్ లేవు. మేము గట్టిగా పోరాడాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ ఇటు చైనా కానివ్వండి, ఇటు అమెరికా కానివ్వండి, ఇవన్నీ రష్యా కానివ్వండి, ఇటు చాలా అభివృద్ధి పదంలో వెళ్తున్నాయి. ఇంకా వాళ్ళు 5th, 6th జనరేషన్ అప్డేట్లో కూడా ఉన్నారు. కానీ మనం మాత్రం ఇంకా 4th జనరేషన్ అప్డేట్లో ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి అంటూ కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో 5th జనరేషన్ ఉందో అది కూడా హైదరాబాద్లోనే తయారయ్యే విధంగా వెమ్ టెక్నాలజీస్ కీలక పాత్ర పోషిస్తుంది. దానికి సంబంధించి కూడా ఏదైతే 5th జనరేషన్ సంబంధించిందో ఆ తయారీలో మన హైదరాబాద్ సంబంధించిన వెమ్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. అది కూడా తొందరలో 2027 నాటికి 5వ తరం సంబంధించినటువంటి టెక్నాలజీస్ మొత్తాన్ని కూడా మన భారతదేశం తీసుకుంటా ఉంది. దాదాపుగా ఆ విషయంలో కూడా దాంట్లో కూడా హైదరాబాద్ కంపెనీ వెమ్ అనేది వెమ్ టెక్నాలజీస్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విధంగా ఇప్పుడు ఎటు చూసినా కూడా హైదరాబాద్లో మాత్రం హైదరాబాద్ సంబంధించి అనేక టెక్నాలజీ సంబంధించినటువంటి యుద్ధ విమానాలకు సంబంధించి అదేవిధంగా డిఆర్డీఏ యొక్క పనితనం గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటున్నారు. ప్రధానంగా భారతదేశానికి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు కానివ్వండి, యుద్ధానికి సంబంధించిన టెక్నాలజీస్ కానివ్వండి, తర్వాత ఎక్కడైనా తయారయ్యేటువంటి విషయాల్లో కూడా
హైదరాబాద్ సంబంధించినటువంటి టెక్నాలజీస్, హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి టెక్నాలజీసే వాళ్ళు భాగస్వామ్యం అవ్వటం కానివ్వండి. ఈ విధంగా చూసుకున్నప్పటికీ కూడా గతంలో కరోనా సమయంలో కూడా దానికి సంబంధించిన వ్యాక్సిన్ అంతా కూడా ఇక్కడ హైదరాబాద్ భాగ్యనగర్ నుంచే సరఫరా అయింది. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ దానికి సంబంధించినటువంటి అధునాతన పరికరాలతో ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకుంది. కరోనా సమయంలో కూడా ఇక్కడ తయారైనటువంటి వ్యాక్సిన్లే ప్రపంచంలో మొత్తం సరఫరా అయింది. ఇక్కడి నుంచే సరఫరా చేశారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి కేంద్ర ప్రభుత్వం చాలా దేశాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంది. అంటే కేవలం కరోనా వ్యాక్సిన్తోనే. ఆ సమయంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ టెక్నాలజీస్ కానివ్వండి, ల్యాబ్ సంబంధించినటువంటి కూడా దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సమయాల్లో ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ పనితీరు గురించి కానివ్వండి, ఇక్కడ ఏ విధంగా ప్రపంచంలో ఎంతోమందికి మనం ఆదర్శంగా నిలిచాము. కరోనా సంబంధించిన వైరస్ సంబంధించినటువంటి ఏదైతే వ్యాక్సిన్ ఉందో ఆ వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో మన భారతదేశం ఎంతోమంది దేశాలుగా సప్లై చేసిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన హైదరాబాద్ ల్యాబ్స్ గురించి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడికి వెళ్ళి పర్యవేక్షించి వాళ్ళందరినీ అభినందించడం జరిగింది. ఆ విధంగా ఎంతోమంది ప్రాణాలు కాపాడటంలో ఇక్కడ హైదరాబాద్ కరోనాలో తయారైన వ్యాక్సిన్ ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ ద్వారానే చాలా మంది కరోనా నుంచి ఈ రోజు వరకు కూడా ఆ వ్యాక్సిన్తోనే బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని ఈ రోజు వరకు కూడా కరోనాతో పోరాడుతున్నారు. కరోనా సమయంలో ఇమ్యూనిటీ పవర్తో నుంచున్నారంటే దానికి కారణం ఇక్కడ హైదరాబాద్లో తయారైనటువంటి వ్యాక్సిన్. ఇలా ప్రతిదీ కూడా భాగ్యనగరం మాత్రం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతూ ఉంది. ఈ హైదరాబాద్లో అనేక విషయాల్లో, అనేక రంగాల్లో సంబంధించినటువంటి విషయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే తయారీ విషయంలో హైదరాబాద్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది భాగ్యనగరం. అదేవిధంగా భాగ్యనగరం వాసులకు సంబంధించినటువంటి టెక్నాలజీ సంబంధించి ఎక్కడైనా జరుగుతుంటే దానికి సంబంధించిన వాటిలో మన టెక్నాలజీని ప్రముఖ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆ విధంగా హైదరాబాద్ భాగ్యనగరం మాత్రం అనేక విషయాల్లో మాత్రం ప్రస్తుతానికి ప్రపంచంలో గుర్తింపు తీసుకుందని చెప్పుకోవాలి. దాంట్లో అనేక మంది శ్రమ, ఇటు డిఆర్డిఓ కానివ్వండి, ఇటు సంబంధించినటువంటి బీఫార్మసీ సంబంధించినటువంటి టెక్నాలజీస్లు కానివ్వండి, అనేక రంగాల్లో కూడా భాగ్యనగరం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకుందని చెప్పుకోవాలి. ఈ వార్తని హైలైట్ చేశారు. రాఫెల్ యుద్ధ విమానాలకు అవసరమైన ఫ్యూజులాజ్ ఇక భారత్లోనే తయారు చేయనున్నారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ సంస్థ వీటిని తయారు చేయనుంది. ఈ మేరకు ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ విమానాల తయారీ సంస్థ దసో ఏవియేషన్తో TASL-4 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఫ్యూజులాజ్ తయారీ కేంద్రాన్ని TSSL హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. నౌకాదళానికి రాఫెల్ మెరైన్ జెట్లు అందజేయడానికి భారత ప్రభుత్వం ఫ్రాన్స్తో ఏడాది ఏప్రిల్లో 64,000 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దాని ప్రకారం రాఫెల్ జెట్ల బాడీ ఉత్పత్తికి ఒక కేంద్రాన్ని భారత్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. దాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రంలో రాఫెల్ యుద్ధ విమానాలకు అవసరమైన ఫ్యూజులాజ్ సహా కీలక సామాగ్రిని తయారు చేస్తారు. విమానానికి ఫ్యూజులాజ్ అత్యంత కీలకమైన భాగం. ఇది సిలిండర్ ఆకారంలో ఉంటుంది. విమానాల వినియోగాన్ని బట్టి ఫ్యూజులాజ్ను డిజైన్ చేస్తారు. 2028 ఆర్థిక సంవత్సరానికల్లా ఫ్యూజులాజ్ తయారీని సిద్ధం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా ఫ్యూజులాజ్ ఏదైతే సిలిండర్ ఆకారం ఉన్నటువంటి దాన్ని, అంటే ఈ విమానం మధ్య భాగంలో వాడేటువంటి విమానాన్ని ఈ హైదరాబాద్లోనే తయారు చేయడంతో పాటు అనేక రంగాల్లో హైదరాబాద్లో ఇక్కడ అంటే రాఫెల్ మెరైన్ జెట్లు అందజేయడానికి కూడా భారత ప్రభుత్వం ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకుంది 64,000 కోట్లకి. అది కూడా హైదరాబాద్లోనే తయారయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా హైదరాబాద్ నగరం ఒకప్పుడు ఏదైతే శాంతి భద్రతల భంగం వాటిల్లే నగరంగా చెప్పుకున్నారో, ఏదైతే డ్రగ్స్ నగరంగా చెప్పుకున్నారో, ఏదైతే కుల మతాలకు సంబంధించినటువంటి ఇలా చెప్పుకున్నటువంటి హైదరాబాద్ ఒక్కసారిగా చాలా విషయాల్లో ముందుకు తీసుకెళ్తూ ఇవాళ ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ అనేది ఒక గుర్తింపు తీసుకొచ్చింది. భారతదేశంలో అనేక రాష్ట్రాలకి హైదరాబాద్ ఒక ఆదర్శంగా నిలిచింది. ఏదైనా సరే కరోనా వ్యాక్సిన్ సంబంధించిన విషయంలో కానివ్వండి, ఈ రాఫెల్ యుద్ధం మొన్నటి జరిగిన ఆపరేషన్ సింధూర్ విషయంలో ఇక్కడ తయారైనటువంటి క్షిపణులు చేసినటువంటి యుద్ధం సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ సక్సెస్ అయినటువంటి ఆయుధాల విషయంలో కానివ్వండి, నిన్నటి జరిగినటువంటి విషయంలో ఏదైతే ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక రకమైన భయానక వాతావరణం, ఎప్పుడు ఏ క్షణాన ఏం జరిగిద్దో అనేటువంటి వాతావరణం ఉన్నటువంటి భారతదేశం సమయంలో ఒక్కసారిగా ఈ మిస్ వరల్డ్ పోటీలు అనేవి ఎక్కడ వెనకాడకుండా చివరికి IPL లాంటి మ్యాచ్లు రద్దయినప్పటికీ కూడా ఏమాత్రం రద్దు చేసుకోకుండా ప్రపంచంలో అన్ని దేశాలు 108 దేశాలకు సంబంధించినటువంటి సుందరిమణులు భారతదేశంలో ఉంటే ఏ క్షణాన ఏం జరిగినా ప్రపంచంలో ఏ సుందరమణి ఏ చిన్న డ్యామేజ్ జరిగినా ప్రపంచ దేశాలు 108 దేశాలు సంబంధం మాత్రం భారతదేశం చాలా అవమానం పొందాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో కూడా భారతదేశంలో ముఖ్యంగా ప్రధానంగా హైదరాబాద్ నగరం అలాంటి సమయంలో ఎక్కడ వెనకాడకుండా, ఎక్కడ భయపడకుండా
చాలా ప్రెస్టీజ్గా తీసుకొని ఆ మిస్ వరల్డ్ సంబంధించిన పోటీలు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ విధంగా ఈ మధ్య కాలంలో ప్రతిదీ కూడా పాజిటివ్గా ఏదైనా ప్రతి విషయంలో సాధించే దిశగా హైదరాబాద్ నగరం మాత్రం ప్రధానంగా ముందుకు వెళ్తూ ఉంది. ఈ విషయంలో మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ వైపు ప్రపంచ స్థాయిలో అన్ని దేశాలు కూడా భారతదేశంతో పాటు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని చెప్పుకోవాలి. చాలా గొప్పగా హైదరాబాద్లో ఇంకా భవిష్యత్తులో అనేక అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనేక కంపెనీలు రాబోతూ ఉన్నాయి. అనేక ప్రపంచానికి అందించేటువంటి తయారీకి సంబంధించినటువంటి అనేక పరికరాలు పనిముట్లు తయారయ్యేటువంటి అవకాశం హైదరాబాద్లో జరగబోతోంది. భవిష్యత్తులో హైదరాబాద్ని మనం ఇంకో స్థాయిలో అంటే దేశానికే ఒక రాజధానిలాగా మనం చూసే అవకాశం కూడా తొందరలోనే ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి హైదరాబాద్లో అంతటి అభివృద్ధిగా జరుగుతూ ఉంది కార్యక్రమాలు. ఇది తర్వాత ఇంకొక వార్త ఆంధ్రజ్యోతి హైలైట్ తీసుకుంది. మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్. బీజాపూర్లో నేషనల్ పార్క్ ప్రాంతంలో కాల్చివేత. ఎప్పుడైతే నంబాల కేశవరావు సంబంధించినటువంటి ఆపరేషన్ కగార్లో భాగంగా ఇప్పటికే మావోయిస్టులు చాలా మంది సీనియర్ నాయకులను కోల్పోయారు. దాంట్లో ఇటీవల నంబాల కేశవరావు సంబంధించినటువంటి కేశవరావుని కోల్పోవటం వల్ల దాదాపుగా మావోయిస్టు పార్టీలకు ఒక రకంగా చౌదెబ్బే అనుకోవాలి. అంటే నడుము మీద కొట్టారన్నట్టు అంటారు కదా, ఆ విధంగా నంబాల కేశవరావుని చావే దాదాపు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు మావోయిస్టు సంఘాలకు సంబంధించినటువంటి. ఎప్పుడైతే 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరైతే చర్చలకు ముందుకు వచ్చారో సుధాకర్ అనేటువంటి మావోయిస్టు, సీనియర్ మావోయిస్టు, ఆయన దగ్గర 40 ఏళ్ళ నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. 25 ఏళ్లుగా ఈ మావోయిస్టు అగ్రనేతగా దాంట్లో ఒక నాయకుడిగా పనిచేస్తూ ఉన్నారు. 2004లో సీఎం అప్పటి ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఈ సుధాకర్ పేరే మనం ప్రధానంగా ఎక్కువగా హైలైట్గా విన్నాము. ఆయనే చర్చలకు ముందుకెళ్లారు. తర్వాత మధ్యలో ఒకసారి కాల్పుల విషయంలో కూడా చిన్నగా గాయపడితే అప్పుడే మరణించారనే వార్తలు కూడా వచ్చినాయి సుధాకర్. కానీ అతను మరణించలేదని కొన్నాళ్ళకి మళ్ళీ ధృవీకరించారు మావోయిస్టులు దానికి సంబంధించి. ఆ విధంగా దగ్గర 40 ఏళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి సుధాకర్ నిన్న బీజాపూర్లో ఎదురు కాల్పుల్లో ఒక చోట మొత్తం మావోయిస్టులు భారీగా చేరుకున్నారు అనేటువంటి ఒక పార్క్ దగ్గర అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే అందిందో దళాలకు అందిందో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆపరేషన్ కగార్లో భాగంగా ఇక్కడ మొత్తం బెటాలియన్ దిగారు. దానికి సంబంధించి ఎదురు కాల్పులు జరిగినాయి. ఆ ఎదురు కాల్పుల్లో ఇంకొక ప్రధాన అగ్రనేత సుధాకర్ని మావోయిస్టు అగ్రనేత సుధాకర్ని కోల్పోవడం జరిగింది. ఒక రంగ నక్సల్స్కి ఇది మరో భారీ ఎదురు దెబ్బే అని అనుకోవాలి. ఈయన సుధాకర్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీకి సభ్యుడు, పొలిటికల్ స్కూల్ ఇన్ఛార్జ్ ఇతను. తర్వాత 2004లో ఆర్కేతో పాటు శాంతి చర్చలకు స్వస్థలం ఏలూరు జిల్లా సత్యవోలు. ఆయుర్వేదం అభ్యసిస్తూ పోరుబాటులోకి, ఆయుర్వేదం చదువుకుంటూనే ఈ పోరుబాటులోకి వెళ్ళారు ఇతను. ఆంధ్ర ఒడిశా డీకేలో 40 ఏళ్ల జీవితం. సుధాకర్ తలపై 1 కోటికి పైగా రివార్డు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న అగ్రనేతలు బండి ప్రకాష్, పాపరావు వీళ్ళిద్దరు తప్పించుకున్నారు జరిగిన ఎన్కౌంటర్లో. సుధాకర్ కోల్పోవడం జరిగింది నక్సల్స్. ఈ విధంగా దళపతిని కోల్పోయి అసలే కష్టాల్లో పడిపోయిన మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మరో అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం ఇతని పేరు, మళ్ళీ అలియాస్ సుధాకర్ అలియాస్ గౌతమ్, ఇలా 3 పేర్లు ఉన్నాయి. ఈయన మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 2004లో మావోయిస్టు పార్టీ జరిపిన చర్చలో ప్రతినిధిగా సుధాకర్ పాల్గొన్నారు. ఆ చర్చల అనంతరం దండకారణ్యంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా నిన్న ఒక రంగం చెప్పాలంటే భారీ దెబ్బే అనుకోవాలి. దీన్ని మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్ అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది. తర్వాత 42 నుంచి 16కి తగ్గిపోతున్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య. 21 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావ సభలో 42 మంది, ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, మరణాలతో తగ్గిన సభ్యులు. ఈ ఆపరేషన్ కగార్లో భాగంగా కానివ్వండి, ఏమైనా కానివ్వండి, అంతకుముందు 42 మంది ఉండేవాళ్ళు కేంద్ర కమిటీ సభ్యులు నక్సలైట్కి సంబంధించినటువంటి వాళ్ళకి. ఇప్పుడు మాత్రం దగ్గరగా ప్రధానమైనటువంటి నాయకులు మొత్తాన్ని కోల్పోయి 42 నుంచి 16 మందికి వచ్చారు. ఆ 16 మంది అంటే వీళ్ళు కేంద్ర కమిటీ సభ్యులు, మొత్తం నక్సలైట్లు కాదు. వీళ్ళు ఏదైతే ప్రధాన పాత్ర పోషిస్తూ కేంద్రం స్థాయిలో వీళ్ళు నడుపుతూ ఉంటారు. ఈ మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి ఆపరేషన్ ఏ విధంగా చేయాలంటే వాళ్ళు మొత్తం 42 మంది ఉన్నారు ప్రధానంగా. తర్వాత వాళ్ళ నక్సలైట్లు 100లో 1000లో ఉండొచ్చు. కాకపోతే వీళ్ళు మెయిన్ అనమాట ఈ 42 మంది. ఈ 42 మెల్లిమెల్లిగా ఈ ఏదైనా కానివ్వండి, ఆపరేషన్ కగార్ కానివ్వండి, ఎన్కౌంటర్లో కానివ్వండి, మొత్తం కోల్పోయి దగ్గర ఇప్పుడు మొత్తం 16 సంఖ్యకి చేరారు. ఈ విధంగా చాలా ఘోరమైనటువంటి దెబ్బే అనుకోవాలి. తర్వాత ఏదైతే ఈ టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి కూడా వార్తను హైలైట్ చేసింది
వివాదాలకు ట్రైబ్యునల్ అని చెప్పి వార్త హైలైట్ చేసింది. అంటే ఏదైతే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి కట్టడాలకు సంబంధించినటువంటి వివాదాలు ఎప్పుడైతే ఉంటాయో, అంటే టౌన్ ప్లానింగ్లో కట్టేటువంటి కట్టడాల విషయంలో జరిగేటువంటి వివాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి చిన్న వివాదానికి జరిగినప్పుడు రెండు కంప్లైంట్దారులు దాదాపుగా హైకోర్టుకో లేదా కోర్టులోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ కట్టడాల వివాదాల్లో ఈ కోర్టులకు వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా దాని మీద కోట్లు పెట్టుబడి పెట్టి మొదలుపెట్టినటువంటి సంబంధించిన కాంట్రాక్టర్స్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్ సంబంధించినటువంటి ఏమైనా కానివ్వండి, ఈ టౌన్ ప్లానింగ్ల కట్టడాలు ఒకసారి వివాదం వచ్చినప్పుడు ఒకసారి కోర్టుకు వెళ్తే మనకు తెలిసిన విషయం, అది కొన్ని సంవత్సరాల వరకు, అది కూడా దాదాపుగా లీగల్ కేసులు కాబట్టి అవి సివిల్ కేసులు కాబట్టి అవి కొన్ని సంవత్సరాలతో పాటు నడుస్తూనే ఉంటాయి. దాదాపుగా తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతూ ఉంటారు, కోట్ల నష్టపోతూ ఉంటారు. అదేవిధంగా అభివృద్ధి కోసం కట్టుకున్నటువంటి బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు దెబ్బతింటూ ఉంటారు. ఈ విధంగా కోర్టులో కొన్ని సంవత్సరాలు ఈ కేసులు నానిపోతూ ఉంటాయి. చివరికి ఒక కోర్టులో ఒక విషయం రాగానే మళ్ళీ ఇంకో కోర్టుకి అప్పీల్కి వెళ్తారు. ఈ విధంగా చాలా సంబంధించినటువంటి సమయం వృధా అవుతూ ఉన్నది. అనేక రకాలైనటువంటి టౌన్ ప్లానింగ్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు. కాబట్టి ఇక నుంచి కోర్టులకు వెళ్ళేటువంటి విషయం కాకుండా దీనికి ఒక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసుకున్నారు. జిహెచ్ఎంసీ కార్యాలయ సముదాయంలో ఇది ఏర్పాటైంది. కోర్టు సెలవులు ముగిసే నాటికల్లా ప్రారంభానికి కసరత్తు. ఇప్పటిదాకా వివాదాలపై కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి, ఇకపై అలాంటి అవసరం ఉండబోదు అంటున్న అధికారులు. ఇకపై వీళ్ళు ఒక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ట్రైబ్యునల్లోనే వివాదాల సమస్య పరిష్కారం అయింది. ఈ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసే ఇందుకు సంబంధించిన ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా త్వరలోనే అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. భవన నిర్మాణ విషయంలో పట్టణ ప్రణాళిక విభాగం అభ్యంతరాలను సవాల్ చేసేందుకు ఈ ట్రైబ్యునల్ ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా భవన నిర్మాణ అనుమతుల విషయంలో టౌన్ ప్లానింగ్ విభాగం చేసే కొర్రీలను పరిష్కరించుకోవాలంటే హైకోర్టు లేదా ఇతర కోర్టులు ఆశ్రయించాల్సి వచ్చేది. అక్కడ విచారణ పూర్తయి ఆ వివాదాలు పరిష్కరించేందుకు సాధారణంగా చాలా సమయం పట్టింది. ఈ జాప్యాన్ని నివారించడానికి ఓ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసుకోవాలని పలు సందర్భాల్లో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ విధంగా ఏర్పాటు చేసుకుని ఇంతకుముందు కూడా చాలాసార్లు ప్రభుత్వం సూచించిన మాట వాస్తవమే, కానీ చాలా దానికి అలసత్వం అనిపించారు. ఇప్పుడు దానికి సంబంధించి ఒక ఫైనల్ పరిష్కారానికి వచ్చారు. ఇక్కడ నుంచి ఏ వివాదాలను కూడా ఈ ట్రైబ్యునల్లో చేసుకోవచ్చు. ఈ దాదాపుగా ఈ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఈ వివాదాలు ఇక్కడి నుంచి తొందరగానే టౌన్ ప్లానింగ్ సంబంధించి పరిష్కారం అవుతుంది. ఈ వార్తను హైలైట్ చేసింది. తర్వాత తొక్కిసలాటలో బిడ్డను కోల్పోయిన తల్లి నిర్వేదన అంటూ ఆర్సీబీపై కేసు. తొక్కిలాస ఘటన నేపథ్యంలో సుమోటోగా నమోదు చేసిన పోలీసులు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పైన బెంగళూరు పోలీస్ కమిషన్ సస్పెండ్, ఏసీపీ డీసీపీల పైన వేటు చేసిన సర్కారు, ఘటన ప్రభుత్వాన్ని తప్పుపట్టిన హైకోర్టు, సమగ్ర విచారణతో నివేదిక ఆదేశం. ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రభుత్వం మాత్రం ఒక సుమోటోగా కేసు తీసుకుంది తొక్కి సంబంధించినటువంటి విషయంలో. ఈ విషయంలో మాత్రం ఆర్సీబీ పైన ఇప్పటికీ ఆర్సీబీ మేనేజ్మెంట్ పైన కేసు వేశారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసే అవకాశం దాదాపు ఈరోజు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్సీబీ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాని మీద కేసు వేయడం జరిగింది కర్ణాటక ప్రభుత్వం. అదేవిధంగా ఆ సమయంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సిఐ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో కర్ణాటక ఇది బెంగళూరు పోలీస్ కమిషనర్ ఎవరుతున్నారో ఆయన్ని సస్పెండ్ చేశారు. తర్వాత ఏసీపీ డీసీపీల పైన కూడా వేటు వేశారు. సరైనటువంటి అక్కడ ఉన్నటువంటి అంతమంది భారీగా జన సమీకరణ జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో ఫెయిల్ అయినందుకు వీళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది కర్ణాటక. కానీ ప్రభుత్వానికి మాత్రం అక్కడ ఉన్నటువంటి హైకోర్టు మాత్రం ముట్టికాయలేసింది. ప్రభుత్వంది తప్పు అన్నట్టు. ప్రభుత్వం ఏమో అధికారులు, కింద స్థాయి అధికారులు, ఏసీపీ డీసీపీ వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఈ విషయంలో ఆర్సీబీ సంబంధించినటువంటి విషయంలో ఈ మేనేజ్మెంట్ చేసిన తప్పులు కూడా చాలా భయంకరంగానే బయటపడుతూ ఉన్నాయి ఒక్కొక్కటి. ఎందుకంటే ముందుగానే గెలిచిన తర్వాత గెలవక ముందే వీళ్ళు సెలబ్రేషన్స్ ఎలా చేసుకోవాలి, ఒకటి చాలు దానికి సంబంధించి కొంతమంది అధికారుల మీద ఒత్తిడి చేయడం కూడా జరిగింది. ప్రభుత్వానికి కూడా ఎవరైతే ప్లేయర్స్ అందుబాటులో ఉండరో ఈరోజు అయిపోయిన తర్వాత ఇంకా అంటే ప్రభుత్వం మాత్రం ఆదివారం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆడేటువంటి ఆర్సీబీ ప్లేయర్స్ ఎవరైతే విజయవంతో ఉన్నారో ఆ టీం మొత్తం కూడా సరైన అందుబాటులో ఉండరు. కాబట్టి ఇప్పుడే చేసేద్దామని కొంచెం హడావుడి చేయడం వల్లే దాదాపుగా ఇదంతా నష్టం జరిగింది అన్నట్టు వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆర్సీబీ మేనేజ్మెంట్ ప్రభుత్వం కూడా ఒక రకంగా దీన్ని రాజకీయంగా మైలేజ్గా వాడుకోవడానికి ప్రయత్నించిందనే వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే ఈ క్రికెట్ ఆర్సీబీ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ దీన్ని సంబంధించి గెలిస్తే సంబరాలు ఎలా జరుపుకోవాలి అనేటువంటి విషయంలో పర్మిషన్ కోసం ప్రయత్నించినప్పుడు ముందుగానే వాళ్ళు అడిగినటువంటి ప్లేసుల్లో పోలీసులు దాన్ని నిరాకరించారు. అయినప్పటికీ కూడా సాయంత్రానికి వాళ్ళు మెసేజ్లు పెట్టడం, ఫ్రీ పాస్లని మెసేజ్ పెట్టడం వల్ల భయంకరంగా జనం కూడారు. ఆ విధంగానే బాగా నష్టం జరిగిందనేటువంటి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి.
అదేవిధంగా ఎక్కడైతే విధాన సౌధ దగ్గర వాళ్ళని సత్కరించి పంపించేస్తే బాగుండేది. ఇంకా ఇంకా గుడ్డిలో వెళ్ళలాగా కొంతవరకు నయమైందంటే విధాన సౌధ నుండి ఈ ఈడెన్ గార్డెన్స్ సారీ ఇక్కడ ఉన్నటువంటి చిన్నస్వామి స్టేడియం వరకు ఒక ఒక ఎవరైతే గెలిచారో ఆ సంబంధించినటువంటి ఒక ర్యాలీ చేయాలని కూడా ప్లాన్ కూడా చేశారు. ఆ కప్పుతో అందరికి చూపిస్తూ ఒక ర్యాలీ చేయాలనేటువంటి ప్లాన్ కూడా చేశారు. అలాంటి ర్యాలీ జరిగితే ఇంకా భారీగా ప్రాణ నష్టం జరిగేది. అలా కాకుండా చివరి క్షణంలో క్యాన్సిల్ చేసుకున్నారు. విధాన సౌధ దగ్గర నుంచే సీఎం డిప్యూటీ సీఎం సత్కరించిన తర్వాత డైరెక్ట్గా చిన్నస్వామి స్టేడియం దగ్గర రావడం జరిగింది. ఈ చిన్నస్వామి స్టేడియంలో సంబంధించినటువంటి విషయంలో వచ్చేటప్పటికి దాని కెపాసిటీ 35,000 మాత్రమే జనాలకు. కానీ దాదాపుగా 2 లక్షల పైగా జనం రావటం, దానికి సంబంధించినటువంటి గేట్లు మూసివేయటం వల్ల ఒక సిస్టమేటిక్గా లేకుండా ఒక్కసారిగా రెండో గేటు దగ్గర భారీగా జనం గుమిగూడి, అంటే అక్కడే ఎంట్రన్స్ రెండో గేట్ దగ్గర అక్కడ బాగా జనం సమీకరించడం, దానికి సంబంధించిన విషయంలో గేట్లు తీసేటువంటి విషయంలో అధికారులు ఎప్పుడైతే కొంచెం ఆలస్యం చేశారో జనాన్ని చూసి భయపడి కొంచెం కంట్రోల్ చేయడానికి పరిస్తున్నారో ఒక్కసారిగా అభిమానులు కంట్రోల్ కాలేకపోయారు. గేట్ని విరగొట్టుకుంటూ లోపలొచ్చారు. ఆ తొక్కిసలాట్లో అనేక మంది 11 మంది ప్రాణాలు కోల్పోవటం కూడా జరిగింది. ఇది అదే కాదు, ఇప్పుడు బయటపడుతున్నాయి చాలా ఘోరమైన అనర్థాలు జరిగినాయి. అక్కడ ఉన్నటువంటి యువతుల్ని చాలామంది అదే సందిట్లో సడేమియాలాగా చాలా అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. కొంతమందిని అయితే యువతులు బట్టలు చించేశారు. అదేవిధంగా తొక్కిసలాట విషయంలో ఎక్కడ కూడా ఎవరికి వాళ్ళు ప్రాణాలు కాపాడుకునే ఉద్దేశంలో ఎక్కడ ఏం చేస్తున్నామో అనేటువంటి విషయం తెలియకుండానే భయంకరంగా తొక్కుంటూ వెళ్ళిపోయారు. దాంట్లో 4 మహిళలు కూడా ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. అవన్నీ చూడటానికే దృశ్యాలు చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాయి. అలాంటిగా బిడ్డను కోల్పోయిన విషయంలో ఒక తల్లి నిర్వేదం అంటూ కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. ఈ విధంగా ఆర్సీబీ పైన కేసు వేశారు. ఈ మేనేజ్మెంట్ సంబంధించి కర్ణాటక ప్రభుత్వమే ఆర్సీబీ మీద మేనేజ్మెంట్ మీద కేసు చేయడం జరిగింది. కాబట్టి కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్పై కేసు నమోదైంది. ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు సుమోటోగా ఫిర్యాదు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105 సహా అనేక సెక్షన్లు వారి మీద నమోదు చేశారు. కాబట్టి ఎందుకంటే గతంలో పుష్ప 2 సమయంలో కూడా ఇదే విధంగా అల్లు అర్జున్ రాక వల్ల అక్కడ బాగా తొక్కిసలాట జరిగింది. ఒక మహిళ ప్రాణం కోల్పోవడం జరిగింది. ఆ మహిళకు సంబంధించినటువంటి కొడుకు అతను బిడ్డ ఇప్పటికీ స్పృహలో లేడు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇప్పటికీ జరుగుతూ ఉంది. అతను ఇంకా కోలుకోలేదు. ఇలాంటి విషయంలో కూడా ఇలాంటి సెక్షన్లే పెట్టి అప్పట్లో అల్లు అర్జున్ని జైల్లో వేయడం కూడా జరిగింది. అప్పుడు పెద్ద దుమారం వేసింది. ఆ విషయంలో కూడా నెటిజన్స్ బాగా ట్రోల్ చేశారు. ఈ విషయంలో ఎప్పుడైతే అల్లు అర్జున్ సంబంధించిన విషయంలో ఎలా అయితే యాక్షన్ తీసుకున్నారో ఇప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? ఆర్సీబీ టీం మీద తీసుకుంటారా, లేకపోతే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మీద తీసుకుంటారా, ఆర్సీబీ మేనేజ్మెంట్ మీద తీసుకుంటారా అంటూ ఈ విధంగా రకరకాల ట్రోల్స్ నడిచినాయి. ఏమైనా ఇక్కడ తప్పెవరిది అనేది మాత్రం రకరకాలుగా ఉంది. అందరి తప్పు ఉందనే చెప్పుకోవాలి. ఇటు ప్రభుత్వంది తప్పు ఉంది, ఇటు పక్క ఆర్సీబీ మేనేజ్మెంట్ది తప్పు ఉంది. ప్రధానంగా అందరికంటే ముఖ్యంగా అభిమానులది బాగా తప్పు ఉంది అనుకొని చెప్పుకోవాలి. ఎందుకంటే అభిమానులు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే అంతటి అవసరమా? ఎందుకంటే వాస్తవంగా క్రికెట్ అభిమానులు ఉంటారు, క్రికెట్ చూడాలి, అదొక ఆట. ముఖ్యంగా మీరు తీసుకుంటే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఆర్సీబీ టీంలు తీసుకుంటే ఎందుకు ఇంత హైలైట్గా చేసుకుంటా అంటే 18 ఏళ్ళుగా కప్పు రాలేదు వాస్తవం బెంగళూరుకి. అది తీరని కోరికలాగా ఉండిపోయింది. చాలాసార్లు ట్రోల్స్ గురయ్యారు. ఆర్సీబీ బెంగళూరు ఎంతో ఇది ఎప్పటికీ ఇది తీరని కల్లాగా అందరినీ ద్రాక్ష పండులాగా అయిపోయింది అన్నటువంటి వాతావరణంలో వెళ్ళిపోయింది. అలాంటి ఎందుకంటే హేమాహేమీలు ఆడారు గతంలో. ఇదే ఐపీఎల్ బెంగళూరు సంబంధించి హేమాహేమీలు ఆడినప్పుడు కూడా గెలవలేకుండా కప్పుకు దూరం అయ్యారు. చివరి దాకా రావటం 4 సార్లు వచ్చారు ఇప్పటికీ ఫైనల్కి. ఇలా దూరం అవటం, ఇలా ప్రతిసారి బెంగళూరు అభిమానులు నిరుత్సాహపరుస్తున్నమాట. వాస్తవమే 18 ఏళ్ల కళ సాకారమైంది. వాస్తవమే ఆర్సీబీ గెలిచినంతవరకు ఓకే, హ్యాపీనే. కాకపోతే మీరు అసలు దాంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఆ టీం మొత్తంలో కూడా ఎవరు కర్ణాటకకు సంబంధించిన ప్లేయర్లు ఒక్కళ్ళు లేరు. అందరూ పేరుకే బెంగళూరు టీము, లోపల ఉన్నది మాత్రం అంతా విదేశీ ఆటగాళ్ళు, తర్వాత మన భారతదేశంలోనే మిగతా రాష్ట్రాల ఆటగాళ్ళు. కానీ దాన్ని చాలా ఫిస్టేజ్కి వచ్చినగా తీసుకొని అంత విధంగా పబ్లిక్ రావటం అనేది కూడా అంటే ఇక కనీసం అభిమానులు అనేవి కొంతవరకు హద్దు ఉండాలి. ఇంత ఘోరంగా రావటం అనేది అంటే ఇళ్లల్లో కొన్ని అవసరమైనటువంటి కొంతమంది అయితే కుటుంబ సభ్యుల కంటే కూడా ఈ క్రికెట్ ప్లేయర్సు, సినిమా హీరోలు, రాజకీయ నాయకుల మీద అభిమానం ఎక్కువ చూపిస్తున్నారు. వాళ్ళ కోసం ఏ స్థాయికైనా వివాదానికి వాళ్ళు ముందుకెళ్తున్నారు. అవసరమైతే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు అర్థం కాని ప్రశ్న. ఇంత ఘోరమైనటువంటి అభిమానులు ఈ విధంగా రావటం అనేది అంటే ఫ్రీ పాస్ అనగానే ఇంత ఘోరంగా వచ్చారా, లేకపోతే నిజంగానే ఫ్రీ పాస్ వల్ల
చాలా దగ్గరగా విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున లాంటి ప్లేయర్స్ని దగ్గరగా చూడొచ్చు అని అనుకుని వచ్చారా? ఏమో తెలియదు. ఎందుకంటే ఫ్రీ పాస్ అనగా మన సహజంగానే ఫ్రీ అనగానే ఎగబడటం అలవాటు. అదేవిధంగా ఈ ఫ్రీ పాస్ అనగానే రావటం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇంత ఘోరమైన పిచ్చి పెంచుకోవటం అభిమానం అనేది అది కొంతవరకు ఆలోచించాలి. పబ్లిక్ కూడా ఆలోచించాలి, ప్రేక్షకులు ఆలోచించాలి, అభిమానులు కూడా ఆలోచించాలి ప్రతి విషయంలో. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితాలు చాలా బాగుంటాయి. వాళ్ళు ఇప్పుడు ఆర్సీబీ టీం ఉంది, వాళ్ళు ఇప్పటికే వాళ్ళకి భారీ స్థాయిలో నజరానా ప్రకటించారు. ఆ తర్వాత ఎంతోమంది స్పాన్సర్షిప్స్ వస్తారు, అదే కార్పొరేటర్లు వస్తారు, కార్పొరేషన్ సంబంధించినట్టు యాడ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఈ కార్పొరేట్ సంబంధించినట్టు వాళ్ళు బడాబడా బాబులు వాళ్ళని కోట్లు పెట్టి పోషిస్తూ ఉంటారు, వాళ్ళు కోట్లో వెళ్ళిపోతూ ఉంటారు. హీరోలైనా అంతే, వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటారు, కోట్లో తీసుకుంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా బాగుంటాయి. మన సామాన్య పరిస్థితి వాళ్ళకి అర్థం కాదు. మనమే తెలియక ఆ హీరోల మీద మోజు పెంచుకుంటుంటాం, క్రికెట్ అభిమానులు మోజు పెంచుకుంటాం, రాజకీయ నాయకుల కోసం అవసరమైతే కుల మతాలకు అని చెప్పుకొని ఘోరంగా నరుక్కుంటుంటాము, కేసులు చెప్పించుకుంటాం. వాళ్ళు మాత్రం వాళ్ళ సంబంధాలు బాగానే ఉంటాయి రాజకీయ నాయకులు. ఈ కింది స్థాయి కార్యకర్తలే, ఈ కింది స్థాయి అభిమానులే, నాయకులే తెలియకుండా ఒకళ్ళొకళ్ళు పర్సనల్గా ఇమేజ్ మోజులు పెంచుకుంటూ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటుంటారు. రాజకీయ పరంగా ఎంతోమంది కేసులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికి కూడా. కానీ ఒక పార్టీ నాయకులు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏ నాయకుడు కూడా ఆ పార్టీ కోసం ఎక్కడ అతను పాటుపడిందండు, ఆ పార్టీ కోసం వివాదాలకి వెళ్ళేసి ప్రాణత్యాగాలు చేయడు, గొడవలు పడ్డు. ఎందుకంటే అతను ఎక్కడ అధికారం ఉంటే ఆ పార్టీకి జంప్ అవుతూ ఉంటాడు. వీళ్ళు మాత్రం పార్టీ కోసం కింద స్థాయి నాయకులు, కింద స్థాయి కార్యకర్తలు మాత్రం ఆ పార్టీ కోసం పోరాడుతూ ఉంటారు, ఎన్నికల సమయంలో గొడవలు పడుతూ ఉంటారు, వాళ్ళు ఎత్తిన కేసులు వేయించుకుంటుంటారు, జీవితాంతం కోర్టుల చుట్టూ జైళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. నాయకులు మాత్రం బాగానే ఉంటారు, అతను ఆ పార్టీలో ఎప్పుడు దాకా ఉంటాడు కూడా గ్యారెంటీ ఉండదు. ఈ విధంగా కొంచెం ఆలోచించాలి సెన్స్గా. రాజకీయాలనే కాదు, స్పోర్ట్స్లోనే అంతే. వీళ్ళు గెలిచారు, వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళారు, వాళ్ళ కుటుంబ సభ్యులతో గెలుపు సంబంధించిన సెలబ్రేషన్స్ ఇవాళ కాకపోతే ప్రస్తుతానికి ఈ జరిగినటువంటి తొక్కిసలాట్లో 11 మంది చనిపోవటం వల్ల వాళ్ళు కొంత విషాదానికి లోనవ్వచ్చు, వాళ్ళు కొంచెం దిగ్భ్రాంతి వ్యక్తం చేయొచ్చు. కోహ్లీ లాంటి వాళ్ళు కూడా దానికి సంబంధించి షాక్ గురవచ్చు. అంతవరకు 1-2 రోజులు తర్వాత మళ్ళీ యథాతథం వాళ్ళ కుటుంబ సభ్యులతో సెలబ్రేషన్ చేసుకుంటారు, వాళ్ళు ఫారిన్ ట్రిప్పులకి వెళ్తారు. జీవితంలో ఇప్పటికీ వాళ్ళు కోరిక వచ్చే నెక్స్ట్ ఐపీఎల్ దాకా వాళ్ళు ఒక లెజెండరీగా, వాళ్ళు ఒక హీరోలుగా వెలుగుతూ ఉంటారు. దాన్ని ఆ ఒక్క గెలుపుతో కొన్ని కోట్లు సంపాదించేస్తారు, ఇచ్చినట్టు నజరానంతో పాటు ఇంకా కొన్ని కోట్లు సంపాదిస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్స్ మారిపోతాయి. కానీ ఈ తొక్కిసలాట్లో వచ్చిన వాళ్ళ జీవితాలు మాత్రం, చనిపోయిన వాళ్ళ జీవితాలు, వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు మాత్రం మీరు చూపించిన అభిమానంతో మీరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి తల్లిదండ్రులు మాత్రం వాళ్ళు జీవితాంతం పాపం అలా బాధపడుతూనే ఉంటారు. కొందరు వాళ్ళే ఇంటికి పెద్దయి ఉంటారు, వాళ్ళే ఇంటికి దిక్కై ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ విధంగా కొంచెం ప్రతి విషయంలో ఇంత అభిమానాన్ని పెంచుకోవటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏదో ప్రభుత్వం 10 లక్షలో ఒక 5 లక్షలో ఎంతో నజరాన ప్రకటించిద్ది, దాంట్లో క్షతగాత్రులు ఉంటారు, ఆ క్షతగాత్రులు ఎంతో కొంత ప్రకటించింది, దాని ద్వారా పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా. లేదు ఈ క్షతగాత్రులు ఉంటారు, ఎంతో 50,000 1 లక్ష ఇస్తారు, వాళ్ళు జీవితంలో కోలుకోలేని ఏదో ఒక ఆర్గానిక్స్ దెబ్బతిని ఉంటాయి తొక్కుసలాట్లో, దాంతో ఇచ్చినటువంటి డబ్బులే సరిపోవు. మళ్ళీ వాళ్ళు ఎంతో కొంత జీవితాల్లో వాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళు ఏదో తాకట్టు పెట్టి ఆ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే. ఈ విధంగా ఎటు చూసినా కూడా భారీగా నష్టపోయేది ఈ అమాయకులు, ఈ అభిమానులు, ఈ ప్రేక్షకులే నష్టపోయేది మీరు బాగా ఆలోచిస్తే. కాబట్టి ఒకసారైనా ఆలోచించండి, ఈ ఇంత ఘోరమైనటువంటి అభిమానం పెంచుకోవటం అనేది, అంతగా స్వామి భక్తి పెంచుకోవటం అనేది కూడా అది ఇప్పటికంటే ఈ రోజుల్లో ఇంత టెక్నికల్గా డెవలప్ అయిన తర్వాత వాస్తవాలేంది అవాస్తవాలేంది తెలుస్తున్న రోజుల్లో, ప్రతి విషయాన్ని కూడా ఎక్కడికక్కడ ట్రాన్స్పరెన్సీ వస్తున్న రోజుల్లో, ఇలాంటి టెక్నాలజీ వచ్చిన రోజుల్లో కూడా ఇంకా ఇంతటి అభిమానం పెంచుకోవటం రాజకీయంగా, సినిమా ప్రపంచంలో, క్రీడా ప్రపంచంలో ఈ విధంగా ఇదే ప్రధానంగా ఇంత ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా కులాల మతాల అతీతంగా కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా ఈ కుల మతాల అతీతంగా ఉండాలా. యాక్చువల్గా ఏంటంటే మనిషి మెచ్యూర్ అయ్యే కొద్దీ అవగాహన ఉండాలా. మనిషి మెచ్యూర్ అయ్యే కొద్దీ, టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ ఓహో ఇది వాస్తవమా, ఇది కాదా, సైన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి విషయాల్లో ఉండటం అనేది కరెక్ట్ కాదు అసలు. ఎందుకంటే అందరు మధ్యతరగతి కుటుంబాలే, ఫ్రీ పాసన్గా పరిగెత్తుకుంటూ వచ్చేది వాళ్ళేం ప్రధానంగా. కాబట్టి వాళ్ళు లేనిదే ఆ కుటుంబం గడవదు. అలాంటి వాళ్ళు ఈ విధంగా జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకొని తల్లిదండ్రులకు శోకసంద్రులు ముంచడం తప్ప దీనివల్ల ఉపయోగం లేదు. ఒకసారి అభిమానం అనేది హద్దులు దాటకుండా చూసుకోండి, ఇది ప్రధానంగా చెప్పదలుచుకున్న అంశం. కాబట్టి చూడండి, ఈ ఆర్సీబీకి సంబంధించిన ఆ తల్లి నివేదన చూడండి, అలాంటి తల్లులు ఎంతమంది బాధపడుతున్నారో, ఎంతమంది కుటుంబ సభ్యులు కన్నీరు గారుస్తున్నారు, ఇప్పట్లో వాళ్ళు కోలుకోలేని పరిస్థితి. ఇది ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిన విషయం ఆర్సీబీకి సంబంధించిన విషయం. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన డీకే శివకుమార్ అయితే క్షమాపణ కోరుకున్నారు, ఉప ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అయితే దీనికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకున్నారు, సుమోటోగా కేసు బుక్ చేశారు. దీని గురించి యుద్ధ ప్రాతిపదికన వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది.
ప్రభుత్వానికి సంబంధించిన జరిగిన అపవాదుని ఏ విధంగా పబ్లిక్ క్షమాపణ చెప్పుకుంటూనే దాన్ని ఏ విధంగా చేయాలనేటువంటి తలామునకలు అవుతున్నారు. లేచిన కానించి ఒక బీజేపీ ఒత్తిడి పెరిగిపోయింది. అక్కడ ఆ బీజేపీ సంబంధించినటువంటి మొన్న జరిగినటువంటి ఏదైతే కుంభమేళాకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ కూడా రైల్వే స్టేషన్ దగ్గర చాలా తొక్కిసలాట జరిగి భయంకరంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. అప్పుడు కూడా ఆ తొక్కిసలాట సమయంలో మేమేం మాట్లాడలేదు, ఇది సహజంగా ఇలాంటి క్రౌడ్ ఉన్న చోట జరిగేది అని మేము ప్రభుత్వాన్ని ఎక్కడ తప్పుపట్టలేదు. మళ్ళీ మమ్మల్ని ఎందుకు ఈ విధంగా ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు, మమ్మల్ని ఎందుకు ఈ విధంగా హింసిస్తున్నారంటూ కూడా నిన్న సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మంత్రులు కొంతమంది బాధపడటం జరిగింది బీజేపీ వాళ్ళ మీద. అక్కడ బీజేపీ ప్రతిపక్షంగా ఉండి దీన్ని రాజకీయంగా వాడుకొని వాళ్ళు చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని గెలిచినటువంటి ఆర్సీబీ సంబరాలను రాజకీయంగా వాడుకోవాలని అది చూసి అది నష్టపోయింది. ఈ విధంగా ఏదేమైనప్పటికీ కూడా ఈ నిన్న జరిగినటువంటి ఆనందం ఆర్సీ 18 ఏళ్ళుగా వెయిట్ చేసినటువంటి ఏదైతే ఐపీఎల్ టైటిల్ కోసం వెయిట్ చేసిందో ఆ ఆనందం ఎక్కువ సమయం కూడా పొందలేకపోయింది. ఎటు చూసిన ఆ సంబరాల్లో కానీ నుండి ఆనందం కానీ పొందలేని పరిస్థితి వచ్చేసింది. కేవలం ఇటు బెంగళూరు వ్యాప్తంగా ఆర్సీబీ సంబంధించినటువంటి ఆనందం వాళ్ళు గెలుపు సంబంధించినటువంటి ఉత్సవాలు చేసుకోలేకుండా అయిపోయింది. టీం అదే విధంగా అయిపోయింది, మేనేజ్మెంట్ అదే విధంగా అయిపోయింది. ఇదే కాకుండా ఈ గెలుపుకు సంబంధించి చేసుకున్న సంబరాల్లో కేవలం ఆ తొక్కుసలాటలోనే కాదు అనేక ప్రాంతాలు అనేక చోట్ల ప్రాణ నష్టం జరిగింది. అదే సంబంధించినటువంటి విజయవాడలో సంబంధించినటువంటి కొంతమంది కుర్రాళ్ళు బైక్ మీద ఆర్సీబీ విజయోత్సవాన్ని జరుపుకుంటూ చాలా స్పీడ్గా నడుపుతూ 4 ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. అదేవిధంగా బెంగళూరులో అలాగే చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు బైక్ రైడింగ్లో. హైదరాబాద్ మహానగరంలో మొత్తం ట్రాఫిక్ స్తంభింపజేసి పడేశారు. ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ అంతరాయం ఆ రోజు మొత్తం కూడా చాలా చాలా ఘోరంగా. ఇదే ప్రపంచ కప్ లాగో లేకపోతే ఇంతకంటే ఇదే ఫైనల్ ప్రపంచంలో ఇక క్రికెట్ అంతమైపోతుంటే చివరి మ్యాచ్ లాగానో ఇక మొత్తం హైదరాబాద్ మహానగరం మొత్తం అసలు ఎటు చూసినా బాణసంచాలు ట్రాఫిక్ జామ్. ఈ ఉత్సాహమే అత్యుత్సాహమే కరెక్ట్ కాదనేది ఇక్కడ చెప్పుకొచ్చింది. ఒక గెలుపు అనేది ఇన్ని విధాలుగా విషాదం నింపింది నిన్న ఆర్సీబీ. ఆ 18 ఏళ్ల వెయిటింగ్ని కనీసం వాళ్ళు ఆనందంగా జరుపుకునేటువంటి పరిస్థితి లేకుండా చేసుకున్నారు. ఎవరికి వాళ్ళు చేతులారా చేసుకున్న విషయమే ఈ ఆర్సీబీ సంబంధించిన విషయం. ఈ తర్వాత ఇంకొక వార్త, నాలాంటి వేలాది విద్యార్థుల మనోగతమే వినిపించా, గాజాలో జరుగుతున్న నరభేదం మానవత్వం ఉన్న వారు సమ్మతించరు, పాలస్తీనా వాసులకు మద్దతుగా ఈ క్లాస్ ప్రెసిడెంట్గా స్నాతకోత్సవం రోజు కావాలని చేశాను. అనంతరం నాకు ఎలాంటి బెదిరింపు వర్సిటీ నుంచి బహిష్కరించలేదు, డిగ్రీని పోస్టులో పంపుతా ఉన్నారు. ఏదైతే మేఘా వేమూరి అని ఉన్నారో మాస్టర్స్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేదికపై పాలస్తీనాకు మద్దతుగా గళమెత్తిన సంచలనం సృష్టించిన తెలుగు సంతతి విద్యార్థి మేఘా వేమూరి. ఆమె ఏదైతే ఉందో వాళ్ళ డిగ్రీ సంబంధించినటువంటి స్నాతకోత్సవం జరిగిన సభలో ఈ మేఘా మాఘూరి అనేటువంటి ఆమె పాలస్తీనాకు మద్దతుగా అప్పటికప్పుడు ఆ సభలో మాట్లాడడం అందరి షాక్ గురి చేసింది. ఎందుకంటే మీరు చూస్తున్నది గాజాలో కూడా చాలా నరమేధం జరుగుతుంది. మీరు అక్కడ జరుగుతున్న 2 దేశాల మధ్య యుద్ధం కాదు, కేవలం అమాయక ప్రజల మీద జరుగుతున్నటువంటి యుద్ధం లాగా ఉంది, అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారంటూ గాజా సంబంధించి ఆమె మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పాలస్తీన్లకు మద్దతుగా మాట్లాడడం జరిగింది. ఆమె ఎక్కడ కూడా అంటే ఇప్పటి వరకు నేను ఎటువంటి వార్నింగ్లు అలాంటివి అందుకోలేదు. గళవిప్పిన తర్వాత నేను కావాలనే మాట్లాడాను. ఆ వేదిక నేను అవకాశంగా మలుచుకున్నాను. అక్కడే నాకు గళవిప్పితే 10 మందికి తెలిసింది అనుకున్నాను. కాబట్టి నాకేం భయం లేదు, నేనేం సిగ్గుపట్టలేదు. ఆ స్నాతకోత్సవం కాలని మాట్లాడడం జరిగింది. ఆమె కాలేజ్ నుంచి సస్పెండ్ చేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి. అలాంటిది ఏం లేదంటే ఆమె ఖండించింది. నేను ఆంధ్రజ్యోతి దినపత్రిక నుంచి ఇంటర్వ్యూలో అప్పటికప్పుడు ఆ కాలేజ్ మేనేజ్మెంట్ ఆమెను ఖండించింది, ఆమెను సస్పెండ్ చేసింది, ఆమె డిగ్రీ లేకుండా చేసింది అని వార్తలు వచ్చినాయి ఆ రోజు మాట్లాడిన రోజు. నేను ఆంధ్రజ్యోతి దినపత్రిక చేసిన ఇంటర్వ్యూలో అలాంటిది ఏం లేదు, నా డిగ్రీని పోస్టులో పంపుతామన్నారు, నన్నైతే కాలేజీని సస్పెండ్ చేయలేదు, ఏదేమైనప్పుడు కూడా నేను ఎక్కడ భయపడలేదు, నాకు ఇంతవరకు బెదిరింపు కాల్స్ కానీ ఏం రాలేదు, అయినప్పటికీ కూడా నేను ఎవరికి భయపడను, జరుగుతుంది మాత్రం వాస్తవం, గాజాలో నరమేధం జరుగుతుంది, పాలస్తీన్ని అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్నారు అంటూ ఆమె మాట్లాడుతూ పాలస్తీన్ను వెనకేసుకుని వచ్చి మాట్లాడింది. ఆ ప్రసంగం తన ఉన్నత చదువులు పరిశోధనలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అనుకోవట్లేదు ఆమె పేర్కొన్నారు. మేఘా వేమూరి సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఆమె బాగా హైలైట్ అయింది. ఈమె పాలస్తీనా సంప్రదాయాల వస్త్రంతో ఫోటో కూడా పెట్టి ఆమె మద్దతుని ఈ విధంగా కూడా తెలియజేస్తూ ఉంది. ఈ విషయాన్ని కూడా హైలైట్ చేశారు ఆంధ్ర దినపత్రిక. ఈరోజు ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ సంబంధించిన నోటీసులు అందుకున్నారో మాజీ సీఎం కేసీఆర్, ఇటుపక్క ఈటెల రాజేందర్, ఇటుపక్క హరీష్ రావు, ఈరోజు మాత్రం కాళేశ్వరం సంబంధించిన ముందు అంటే ఈరోజు 6వ తారీఖు ఈటెల హాజరు కాబోతున్నారు, 9వ తారీఖు హరీష్ రావు హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం మాత్రం ఈరోజు మాత్రం ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతున్నారు. ఈరోజు కమిషన్ ఎటువంటి ప్రశ్నలు అడిగింది, ఈటెల దీనికి సమాధానం ఏ విధంగా చెప్పుకుంటారనేది కొంచెం వేచి చూడాల్సిందే. ఎందుకంటే అప్పట్లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఈటెల. అప్పట్లో జరిగింది మొత్తం ఆర్థిక అవకతవకలు కాబట్టి
ప్రధానంగా ఈటెల రాజేందర్ చెప్పేటువంటి స్టేట్మెంట్స్ మీదే ఆధారపడి ఉన్నాయి. అప్పట్లో ఉన్నటువంటి సీఎం హరీష్ రావు ఏదేమైనప్పటికీ ప్రధానంగా జరిగినటువంటి ఆర్థిక అవకతవకలు అంటే అధికార దుర్వినియోగం జరిగింది మొత్తం ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాలు కాబట్టి ఇవన్నీ అప్పట్లో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కాబట్టి ప్రధానంగా ఈటెల రాజేందరే ఈ విషయంలో ప్రధానంగా చెప్పేటువంటి వార్తనే మిగతా వాళ్ళ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈటెల రాజేందర్ ఏం చెప్తారా కమిషన్ ముందు అనేది ఒక సస్పెన్స్గా మారింది. అప్పటికే ఆల్రెడీ ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ ఇచ్చారు. కేవలం నేను ఆర్థిక మంత్రిగానే నన్ను వాడుకున్నారు కానీ నన్ను ఒక డమ్మీ బొమ్మలాగా చూసుకున్నారు. జరిగిందంతా కూడా కేసీఆర్ కనుసైగల్లోనే జరిగింది. అప్పుడు కాళేశ్వరం సంబంధించి కేవలం నేను ఆర్థిక మంత్రిగా ఉన్నాను, డమ్మీ మంత్రిగానే నన్ను ఈ విషయంలో నన్ను వాళ్ళు వాడుకున్నారు. నిర్ణయాలన్నీ కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ నిర్ణయాలతోనే కాళేశ్వరం జరిగింది అని గతంలో కూడా ఈ కమిషన్ ముందు హాజరయ్యే ముందు కూడా అనేక మీడియాలో మాట్లాడిన మాటలు ఈటెల రాజేందర్కి సంబంధించిన మాటలు ఉన్నాయి. అయితే ఈరోజు కమిషన్ ముందు హాజరవుతున్నప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న, వాళ్ళు అడిగే తీరు వేరేగా ఉన్నది. దాన్ని బట్టి ఈటెల రాజేందర్ చెప్పే సమాధానాన్ని బట్టే కొన్ని కేసులో మేజర్గా పరిణామాలు ఉంటాయి. దానికి సంబంధించే నెక్స్ట్ హరీష్ రావు పాల్గొన్న 11వ తారీఖు కేసీఆర్ పాల్గొన్న ఈయనకి రిలేటెడ్గానే వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా ఈరోజు ఈటెల మీదే కాళేశ్వరం కమిషన్ ఇచ్చే సమాధానం ముందే ప్రధానంగా ఇది ఆధారపడి ఉంది. ఇది ఏమైనా ఈనాటి దినపత్రికలోని ప్రధాన అంశాలు. ప్రధానంగా తెలంగాణ సంబంధించినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇటు రైతాంగం సంబంధించి కూడా అన్ని సమస్యలను పరిష్కరించే విధంగానే మంచిగానే ముందడుగు వేసిందనే చెప్పాలి. ఇది ఈనాటి ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.